బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 40,000లో టాప్ 5 పిక్స్ సెలెక్ట్ చేశాను. అది ఏదైనా ఈ సేల్స్ కోసం కావచ్చు, ఆ రోజు ఫ్యూచర్లో కొనాలనుకున్నా కూడా ఈ లిస్ట్ అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. అంటిల్ అన్లెస్ మనకి ప్రైస్ పెరగనంత వరకు టాప్ 5 పిక్స్ మాత్రమే. ఈ పిక్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి ప్రోస్ అండ్ కాన్స్, కెమెరా కోసం ఏంటి, పర్ఫార్మెన్స్ కోసం ఏంటి, ఒక ఆల్రౌండర్ కోసం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని కనుక మీరు లైక్ చేసి మీకు ఉన్న డౌట్ని మీరు కమెంట్ చేస్తారంటే ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను వాయిస్ రిప్లై ఇస్తాను. నార్మల్ టైప్ చేయను. మీకున్న ప్రతి ఒక్క కమెంట్ కూడా ఎన్ని కమెంట్లు అంటాను, నో మ్యాటర్ వాట్, 1000 కమెంట్లు వస్తే 1000 కమెంట్లు కూడా నేను వాయిస్ రిప్లై ఇస్తాను అనమాట. సో లైక్ చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. హై బటన్ పై క్లిక్ చేయండి. 100% షూర్ అయితే మాత్రం ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై వస్తుంది ఈ వీడియో కింద. ఇన్ కేస్ మీ బడ్జెట్ అండర్ 35,000 అంటే నా ఫస్ట్ పిక్ ఏంటంటే OnePlus Nord C6. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ చూసుకుంటే మనకి 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రో ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ 8000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ఇస్తుంటారు. విచ్ ఈస్ మనకి ఆల్మోస్ట్ 9 to 10 hours దాకా ఎక్స్పోర్ట్ అయితే మనకి ఈజీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట OnePlus Nord C6 నుంచి. అండ్ IP రేటింగ్తో వస్తుంది. IP69K రేటింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని మేజర్ పోస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే 32,000 మీరు పెట్టినా కూడా 128GB స్టోరేజ్ మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్ కూడా Adreno 16th రన్ అవుతుంది రైట్ నో. ColorOS 17తో మనకి అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తారనమాట తొందరలో. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు వస్తుంది. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని ప్రోస్ అండ్ కాన్స్. అండ్ కాన్స్లో వన్ మోర్ థింగ్, కెమెరాస్ నాట్ అప్ టు ది మార్క్. ఈ ఫోన్ ఎవరు కొనుక్కోవాలనుకుంటే, మీరు కనుక ఎక్కువ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి, ఒక మంచి డిస్ప్లేతో, నేను ఎక్కువ ట్రావెల్ చేస్తుంటా, లేదా నేను డెలివరీ బాయ్గా వర్క్ చేస్తుంటా, నాకు బ్యాటరీ ఎక్కువ ఉండాలి, నేను ఎక్కువ మల్టీమీడియాస్ మూవీస్ ఎక్కువ చూస్తుంటారంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ నేను సజెస్ట్ చేస్తా. అండర్ 32 దగ్గర. అండ్ స్నాప్డ్రాగన్ 7H Gen 4 పర్ఫార్మెన్స్ కూడా అంత మరీ లో ఏముండదు. మన డే టు లైఫ్ టాస్క్లు కానీ మల్టీ టాస్కింగ్ కానీ మోర్ దెన్ ఎనఫే. బట్ మీరు ఎప్పుడైతే గేమ్స్ ఎక్కువ పుష్ చేస్తారో ఈ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మనకు అంత సఫిషియెంట్గా ఉండదు అనేది నా ఒపీనియన్. అదర్ దెన్ మేజర్ కాన్సెప్ట్ ఇది స్మార్ట్ ఫోన్లో. సో 32,000 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. కానీ ఒకటే ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్, అది 128GB మాత్రమే వస్తుంది. 128GB మాత్రమే వస్తుంది ఈ ప్రైస్ పెట్టినప్పుడు కూడా. సో 256 తీసుకోవాలనుకుంటే అనదర్ 2 to 3,000 మీరు ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. సో అన్ని ఆప్షన్స్ వినండి, వినిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. సో 32,000 దగ్గర మాత్రం OnePlus Nord C6 మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇదే 32-33,000 రూపాయల దగ్గర సిమిలర్ స్పెక్స్తో విత్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్తో Vivo T5 Pro అనమాట. దీంతో కూడా మనకి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 9000 mAh బ్యాటరీ వస్తుంది, 90 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తారు అనమాట. సో విచ్ ఈస్ మనకి ఆల్మోస్ట్ OnePlus Nord 6లో ఏదైతే ప్రోస్ చెప్పానో ఆల్మోస్ట్ Vivo T5 Pro కూడా అదన్నీ అప్లికేబుల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు అదనంగా ఏంటంటే ఒక 1000 mAh ఎక్స్ట్రా వస్తుంది అనమాట Vivo T5 Proలో. సో మీకు కనుక Adreno OS కానీ ColorOS కానీ బాగా మాకు సఫిషియెంట్ అంటే మీరు OnePlus Nord C6కి వెళ్ళచ్చు. లేదా నాకు Adreno OS కావాలి అనుకున్నప్పుడు Vivo T5 Pro మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా కెమెరాస్ అంత పెద్దగా ఉండదు. రెండిట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 4 ఉంటుంది కాబట్టి మీకు డే టు లైఫ్ టాస్క్లకి మోర్ దెన్ ఎనఫ్ అంట. గేమ్స్ ఎక్కువ పుష్ చేయొద్దండి ఈ రెండు ఫోన్స్ మీరు కొనుక్కుంటే మాత్రం. అదొక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. మీరు గేమ్స్ కోసం ఆడతారంటే ఫర్దర్ పిక్స్ ఉంది, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఫోన్, ఇది కూడా మనకి అండర్ 35లో వస్తుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే 33,000 రూపాయలకి వస్తుంది. అది కూడా 8/256 వేరియంట్ Poco X8 Pro అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ చూసుకుంటే 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. స్పీకర్స్ క్వాలిటీ కూడా ప్రీవియస్ 2 మోడల్స్ కన్నా కూడా OnePlus Nord C6 కానీ Vivo T5 Pro కన్నా కూడా మన Poco X8 Proలో బెటర్గా ఉంటుంది స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్, డాల్బీ అట్మోస్ ఇవ్వడం వల్ల. ఓకేనా, ఇది ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నా. అండ్ పర్ఫార్మెన్స్ కోసం Dimensity 8500 అల్ట్రా అనే ప్రాసెసర్ యూస్ చేస్తుంటారు అనమాట. ఇది కూడా మనకి ప్రీవియస్ 2 మోడల్స్ కంపేర్ చేసుకుంటే దీంతో పర్ఫార్మెన్స్ చాలా సుపీరియర్గా ఉంటుంది. గేమ్ ప్లే కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది అనమాట ఆ 2 స్మార్ట్ ఫోన్స్తో ఈ స్మార్ట్ ఫోన్ కంపేర్ చేసుకుంటే మాత్రం. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న మెయిన్ ప్రోస్. అండ్ ఇంకోటి 6500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే HyperOS అంత ఆప్టిమైజ్డ్గా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే Adreno OS కానీ ColorOS కానీ వీటితో కంపేర్ చేసుకున్నా కూడా HyperOS చాలా వరకు వెనబడి ఉంటుంది అనమాట. అదొక పాయింట్. అంటే కెమెరాస్ Nord C6 Vivo T5 Pro కన్నా మన డే టు డే లైఫ్లో 1-2 ఫోటోలు తీయడానికైనా మనకు బెటర్గా ఉంటుంది. బట్ Poco X8 Proలో అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అంత వర్స్ట్గా ఉంటుంది కెమెరాస్ మాత్రం. అండ్ ఇంకోటి ఏమంటే మనకి ప్రీవియస్ 2 మోడల్స్ కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది. IP రేటింగ్ ఈ స్మార్ట్ ఫోన్లో కూడా మనం సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ చూసుకోండి, నన్ను అడిగితే పర్ఫార్మెన్స్ మీరు కొంచెం ప్రయారిటైజ్ చేస్తున్నారు అంటే Poco X8 Proకి వెళ్ళిపోండి. లేదు కూడా పర్ఫార్మెన్స్ అంత నీడ్ లేదనుకుంటే పైన 2 మోడల్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, ఇది కూడా మీకు ఛార్జింగ్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ స్మార్ట్ ఫోన్ కూడా బెటర్ ఉంది.
బట్ ఈ స్మార్ట్ ఫోన్ మన ప్లస్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది అనమాట. ఒకటి పర్ఫార్మెన్స్ మేము ఏం ప్యాడ్ అనుకుంటే పోకో ఎక్స్8 ప్రో చూసేసుకోండి, లేదంటే వివో T5 ప్రో కావచ్చు, OnePlus Nord C6 కావచ్చు, మీకు మోర్ దెన్ ఎనఫ్. గైస్ ఇక్కడ వన్ మోర్ థింగ్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఈసారి సేల్స్ వస్తుంది కదా మనకి, ఇండిపెండెన్స్ డే సేల్ ఒక 2 days లో మనకి. ఈ సేల్లో మనం చూసుకునే డీల్స్ చూసుకుంటే సామ్సంగ్ S25 128GB వేరియంట్ 60,000 రూపాయలు పెట్టినారు అనమాట. ఇదే స్మార్ట్ ఫోన్ ని జస్ట్ ఒక 3-4 రోజుల ముందు 256 వేరియంట్ 57,000 రూపాయలకి మన మిస్టర్ టికెట్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో ఇలాగా నార్మల్ సేల్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో కూడా నేను డీల్స్ పోస్ట్ చేస్తా ఉంటే అందరిలాగా 100 డీల్స్ నేను పోస్ట్ చేయను. ఒక రోజుకి మహా అంటే ఒక 5వ 10వ నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినప్పుడు అది వాల్యూనా కాదా, ఎవరు కొనుక్కోవాలి ఎవరు కొనుక్కోకూడదు అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టి మరీ మిమ్మల్ని క్లియర్గా గైడ్ చేస్తుంటా. ప్రతి ఒక్క డీల్ నేను పోస్ట్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అవి చూడండి, మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నా అనేది. ఇన్ కేస్ మీ బడ్జెట్ అండర్ 40 నుంచి 35 అనుకుంటే మాత్రం ఇక్కడ నా ఫస్ట్ పిక్ ఏంటంటే పోకో F7. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ ఏంటంటే 1.5 కెమెరా, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ముఖ్యంగా మనకి 7500 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 100 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ స్పీకర్స్ కూడా డాల్బీ అట్మాస్ స్పీకర్స్ చాలా వరకు ఈ స్మార్ట్ ఫోన్లో బెటర్ ఆప్టిమైజ్లో ఉందన్నమాట. అండ్ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట, విత్ LPDDR5X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్తో. గేమ్ ప్లే కూడా చాలా వరకు ఈ స్మార్ట్ ఫోన్లో బెటర్గానే ఉంటుంది. అండ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, IP69 రేటింగ్తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది అనమాట. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న మెయిన్ ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్లో కూడా కెమెరాస్ చాలా పూర్గా ఉంటుంది, హైపోరైజ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సో అండర్ 37-36 మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్తో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకి 12/256 వస్తుంది అనమాట. 37-38 మనం పెట్టినా కూడా 12/256 రావడం వల్ల ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనే ముందు హైపోరైజ్ మీకు ఓకే ఉండాలి, కెమెరాస్ నాకు పెద్ద ప్రయారిటీ కాదనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 40,000లోనే ఒకే ఒక స్మార్ట్ ఫోన్ కెమెరా కోసం మాత్రం నథింగ్ 4a. అసలు ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేయాలనే ఉద్దేశము నాకు లేదు, చెప్పాలి మిమ్మల్ని తీసుకోమని చెప్పడానికి నాకు మనసు రాకుండా నేను చెప్తున్నా, ఎందుకంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి. సో మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని ప్రోస్ చూసుకుంటే డిస్ప్లే క్వాలిటీ చాలా వరకు బెటర్గా ఉంటుంది, 1.5 కెమెరా డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ వస్తుంది ఇది కూడా మనకి. అండ్ 5500 mAh బ్యాటరీ, 65 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ మెయిన్గా ఏమంటే 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో లెన్స్తో రావడం వల్ల 3.5xలో పోర్ట్రేట్స్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా వరకు బెటర్గా ఉంటుంది అనమాట, ఫొటోస్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రో. అండ్ ఒక మంచి కెమెరా ఫోన్ ఏదైనా ఉంది అనుకుంటే ఈ అండర్ 40,000లో ఇది ఒక్క నథింగ్ 4a మాత్రమే, ఓకేనా. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7s Gen 4తో వస్తుంది. సో ఇది మీకు డే టు లైఫ్ టాస్క్లకి మోర్ దెన్ ఎనఫ్, కానీ ఎక్కువ మల్టీ టాస్కింగ్ ఎక్కువ నేను పుష్ చేస్తాను, గేమింగ్ కోసం ఎక్కువ పుష్ చేస్తానంటే ఈ ప్రాసెసర్ మీకు అంత పనికి రాదు, అంత సఫిషియెంట్గా ఉండదేమో అనేదే నా ఒపీనియన్, అదొకటి. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏమంటే అన్ని స్మార్ట్ ఫోన్స్ లాగా ఈ స్మార్ట్ ఫోన్లో మనకి 6500, 7000 mAh, 9000 mAh లేవు, కానీ ఇచ్చిన 5500 mAh బ్యాటరీ మీకు ఈజీగా 7 hours పైన వేసిపోటీ వస్తుంది. ఓకే, ఇది ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నా. అండ్ మీరు 38,000 రూపాయలు పెడుతున్నా కూడా బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. అండ్ 38,000 రూపాయలు మీరు పెడుతున్నా కూడా 128GB స్టోరేజ్తో మాత్రమే వస్తుంది. అందుకే ఈ లిస్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాస్ట్ చెప్తున్నా, ద లీస్ట్ రికమెండేషన్ నాకు కెమెరానే కావాలి, నాకు 3.5xలో పోర్ట్ అయితే తీసుకోవాలి, అండ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనే కాంబినేషన్ ఏమైనా ఉంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ చూడండి. బట్ నాకు తెలిసి ఈ స్మార్ట్ ఫోన్కి మీరు 10,000 రూపాయలు ఎక్కువ పెడుతున్నారు, ఓకేనా. సో నేను చెప్పిన ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో కూడా ఏదో కాన్స్ ఉంది, లేవని నేను చెప్పలే. మరి ఛార్జర్ లేకుండా 128GB స్టోరేజ్తో మరి ఇంత ఓవర్ ప్రైస్ అయితే మాత్రం అన్ని స్మార్ట్ ఫోన్స్ లేవు అనమాట. సో నథింగ్ 4a మాత్రం చూసుకోండి, వెరీ నారో ఆడియన్స్ మాత్రం నేను రికమెండ్ చేస్తా, అందరికీ నథింగ్ 4a అయితే మాత్రం నేను రికమెండ్ చేయను. సో ఇది గైస్ అండర్ 40,000లో టాప్ 5 పిక్స్. నా ఒపీనియన్ ఏంటంటే అండర్ 35లో మీరు కొనాలనుకుంటే నార్డ్ C6 అండ్ వివో T5 ప్రో మీడియం సింట్రిక్గా అండ్ బ్యాటరీ కొంచెం వరకు బెటర్గా ఆప్టిమైజేషన్ ఉంటుంది అనమాట. లేదు నాకు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంక్లూడ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ కోసం కూడా నాకు కావాలనుకున్నప్పుడు పోకో X8 ప్రో పైన లుక్ అయ్యండి. అండర్ 35 పైన మీరు వచ్చి వెళ్ళిపోతుందంటే పోకో F7 మాత్రమే ఉంది. ఈ ప్రైస్ బకెట్లో మనకి IQ Newton ఉంది, OnePlus Nord 6 ఉంది, ఇవన్నీ కూడా అబోవ్ 40కి వెళ్ళిపోయింది అనమాట, ఓకేనా. సో ఖచ్చితంగా అబోవ్ 35కి వెళ్ళినప్పుడు పోకో F7 పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా ఈ పైన మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కోవచ్చు అనమాట. నథింగ్ 4a మాత్రం ఇట్స్ అప్ టు యూ, మీ చేతికి వదిలేస్తున్నా. మీరు కొనాలన్నా కొనకూడదు అనుకున్నా మీ మైండ్లో మీరు తెలుసుకోండి. సో నేనైతే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోను, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనను, అది మాత్రం క్లియర్గా చెప్తున్నా. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం అసలు చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దివ్ సేర్ సైనింగ్ ఆఫ్, జై హింద్.